వర్మ గారు మీ కామెంట్స్ ఏంటి? అంటే అసెంబ్లీకి రాకపోవడం అన్నది చాలా తప్పు. ఎంచేదంటే ప్రజా సమస్యల మీద గొంతెత్తవలసిన అవసరం 10 సీట్లు రానండి, 11 సీట్లు రావనండి, 100 సీట్లు రావనండి. ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంటుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇస్తేనే అన్నది ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు. రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది, రాజ్యాంగం స్టడీ చేసుకోవాలి. ముఖ్యంగా ఒకసారి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈవేళ 11 సీట్లు వచ్చినా 11 సీట్లు వస్తే మన పొజిషన్ ఏంటి అసెంబ్లీ అన్నది అతను స్టడీ చేసుకోవాలి. టైం ఎందుకు ఎవరు అన్నది తప్పు. టైము సబ్జెక్ట్ ని బట్టి, ఆయన చేసే ఆర్గ్యుమెంట్ ని బట్టి, ఆయన చేసే క్వశ్చనింగ్ ని బట్టి స్పీకర్ గారు సమయం ఇస్తారు. ఇవ్వకుండా ఉండరు. ఒక సామాన్య సభ్యుడైనా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సమయం ఇస్తారు. మీకు మాట్లాడడానికే మీకు ప్రజా సమస్యల మీద మీకు సమయం లేదు. అలాగే ఉన్న 10 మంది మీద మీకు కంట్రోల్ లేదు. అటువంటి టైంలో మీరు ఇటువంటిగా ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా నాకు ఆ పదవి ఇవ్వలేదు అందుకనే నేను వెళ్ళట్లేదు అన్నాం చాలా తప్పు. వచ్చే అసెంబ్లీలో రాజ్యాంగ ప్రకారం నీకు రావాల్సి ఉంటే మాట్లాడండి క్లియర్గా. నాకు ఇంతమంది ఉన్నారు, రాజ్యాంగంలో ఇలా రాసి ఉంది, నాకు ఇవ్వాలా వద్దా అని చెప్పి డిస్కస్ చేసుకోమనండి. అలాగే ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి. అంతే. అవన్నీ గాలికి వదిలేసి ఆయన కూడా ఏంటంటే రిలాక్స్ మూడ్ లో ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ఏదో మన ప్రజలు ఇచ్చారు, సంపాదించాం, ఈ ఫండింగ్ అన్ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, లిక్కర్ స్కామ్ డబ్బులు కానీ ఇవి కానీ ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అసెంబ్లీకి రావట్లేదు. ఫైనల్ అసెంబ్లీకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనతోటే మేము కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. మొట్టమొదటిది. రెండవది, వీరు అంటున్నటువంటి మాటల్లో నిజంగా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా కానీ వెళితే గత చరిత్రను ఒకసారి తీసుకోమనండి. పార్లమెంటు సాక్షిగా ఎలా ప్రతిపక్ష హోదా నంబర్ లేకపోయినా ఇచ్చారో ఒకసారి తెలుసుకోమనండి. ఏదో చాలా సంవత్సరాలు బీజేపీకి ప్రతిపక్ష హోదా లేదు, ఇప్పుడు కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి ప్రతిపక్ష హోదా లేదు, కానీ పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, దాన్ని మాత్రం ఎగరగొట్టేశారు. మాట్లాడితే ఆ మాటకి సమాధానం చెప్పకుండా పక్కెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే 11 మంది మీద కంట్రోల్ లేదు అంటున్నారు. 11 మంది మీద కంట్రోల్ లేదు అనేటటువంటి మాటని మీరు మాట్లాడడం అంటే మీకు ఉన్నటువంటి 23 మంది మీద కంట్రోల్ లేదని మీకుంది కాబట్టి, మీ ఆలోచన అది కాబట్టి 175 మంది పోటీ చేసినటువంటి పార్టీలో 151 మందిని గెలిపించుకున్నటువంటి పార్టీ మా పార్టీ. మీరు మళ్ళీ దాని గురించి వర్మ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే టు 99 న్యూస్. ఈరోజు కూడా గుంటూరు వెళ్ళారు. గుంటూరులో కూడా గుంటూరు మిర్చి కంటే ఆయన గరంగా మాట్లాడిన నేపథ్యం ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. మరొక అంశం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి జాతీయ రాజకీయాల్లో గురి పెట్టారా? మొన్న ఆయన పుణ్యస్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన చేసిన కామెంట్స్ని సోషల్ మీడియా హోరెత్తిస్తున్నారు. మమతా బెనర్జీ గారిని వాళ్ళని ఏదో టార్గెట్ చేసి మాట్లాడారు. ఒక సౌత్ ఫేస్లోనే కాకుండా నార్త్లో కూడా తన ప్రాబల్యం చూపించుకోవడానికి బీజేపీ ఫేస్గా ఆయనకు ముందుకు వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలు. మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహం ఏంటి అన్నది మరొక చర్చ సాగుతుంది. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తాటిపత్రి చంద్రశేఖర్ గారు, వైసీపీ ఎమ్మెల్యే, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. అలాగే శివశంకర్ గారు, ఎంఎస్ఎంఈ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఎస్విఎస్ఎన్ వర్మ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, టాపర్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో తులసిరెడ్డి గారు, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్ గారు వెర్షన్ తీసుకుని. చంద్రశేఖర్ గారు నమస్తే. అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 99 ప్రేక్షకులకి, వీక్షకులకి. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ అన్నట్టున్నారు. గత 2 రోజుల నుంచి వరుసగా ఒక పక్క విజయవాడలో ములాఖత్కి వెళ్ళినప్పుడు మాట్లాడడం, గుడ్డలు కొడతానంటున్నారు. ఈరోజు మిర్చి దగ్గర మరింత మండిపోతున్నారు. అంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? కూటమి నేతలు చూపిస్తున్నటువంటి దారులే కదా ఇవన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో